పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రమాణ స్వీకారం హఠాత్తుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎల్డీఏ చైర్మన్ షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ అధినేత, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ పాల్గొని సీతారామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో సీతారామయ్య నేతృత్వంలో పీడీసీసీ బ్యాంకు రైతుల సంక్షేమానికి పాటుపడేలా, రైతులకు మరిన్ని కార్యక్రమాలు చేరువయ్యేలా ఆయన కృషి చేయాలని షేక్ రియాజ్, రవిశంకర్ ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ డీసీసీ బ్యాంక్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను. ఈ బ్యాంకు 1975లో మన పెద్దలు పాటిబండ్ల గోపాలస్వామి గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. దాని తర్వాత గోపాలస్వామి గారు ఫస్ట్ చైర్మన్గా కొంతకాలం వర్క్ చేశారు. ఆయన తర్వాత మన దామచర్ల ఆంజనేయులు గారు చేశారు. వారిద్దరి తర్వాత మన ప్రభాకర్ రావు గారు, ఆలూరి ప్రభాకర్ రావు గారు కూడా ఈ బ్యాంకులో మన చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. ఎవరైతే చైర్మన్గా వర్క్ చేశారో ఆ తర్వాత కూడా మేదరమిట్ల శంకర్ రెడ్డి గారు కానీ, తర్వాత వీరందరి హయాంలో బ్యాంక్ అయితే బాగానే జరుగుతూ వస్తూ ఉంది. తర్వాత అదే అంటే మన దామచర్ల ఆంజనేయులు గారి టైంలో అయితే ఆయన సొంత నిధులు డిపాజిట్ చేసి, ఆ రోజు ఆ డిపాజిట్ సరిగ్గా లేకపోయినా కూడా సొంత నిధులు డిపాజిట్ చేసి లోన్లు ఇప్పించి తర్వాత దాన్ని మళ్ళా బెటర్గా చేయడం జరిగింది. సో అటువంటి బ్యాంకుకి ఇది పాటిబండ్ల గోపాలస్వామి గారు, అలానే మన దామచర్ల ఆంజనేయులు గారు, అలానే మన శంకర్రెడ్డి గారు, తర్వాత మన ప్రభాకర్ రావు గారు, ఇటువంటి పెద్దలు ఉన్నటువంటి బ్యాంక్ చైర్మన్ పదవిలో ఈరోజు నాకు అవకాశం రావడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించటం, అలానే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, దాని తర్వాత మన యూత్ లీడర్ మన మంత్రివర్యులు లోకేష్ గారికి, కానీ ఇక్కడ లోకల్గా నాకు జిల్లాలో ఈ పదవి రావడానికి మెయిన్గా సహకరించిన మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి, మిగతా ఇద్దరు మంత్రివర్యులకి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి నేను పేరు పేరున నా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. అట్లాగే మెయిన్ బ్యాంక్కి కావాల్సింది డిపాజిట్స్తో పాటు పర్ఫెక్ట్ లోనింగ్, అంటే ఆ లోను అంటే కరెక్ట్గా దేనికి లోన్ పెడుతున్నాడు అనేది వెరిఫై చేసుకొని, అంటే దొంగ లోన్లు కాకుండా పర్ఫెక్ట్ లోన్ చేసుకొని రికవరీస్ చేస్తే బ్యాంకు కొంత బెటర్ స్టేజ్లో ఉంటుంది. అది చేయాలనే నా సంకల్పం. రెండోది నా అదృష్టం ఏంటంటే 50th గోల్డెన్ యానివర్సరీ ఈ సంవత్సరంలో రావడం, మోస్ట్లీ నవంబరు ఆ టైంలో రావచ్చు. సో అప్పటికి నేనేంటంటే డిజిటలైజ్ చేయగలగాలి దీన్ని, బ్యాంక్ రూపురేఖలు కొద్దిగా లోపలికి వస్తే డిపాజిటర్ బ్యాంక్ అట్మాస్ఫియర్ కనపడాలి, అది కొద్దిగా కరువైంది. దాన్ని ఆ అట్మాస్ఫియర్ తీసుకొచ్చి డిపాజిట్స్ పెంచి పర్ఫెక్ట్ లోనింగ్ ఇచ్చి, ఆ లోన్ ఇచ్చిన వాటిని పర్ఫెక్ట్గా రికవరీ చేసుకుంటే బ్యాంకు ఉన్నత స్థితిలో ఉంటుంది. అప్పుడు మన బ్యాంక్ మంచి పేరు వస్తుంది, అలాగే నాకు మంచి పేరు వస్తుంది. అట్లాగే తద్వారా మన ఎమ్మెల్యే గారికి, అందరికీ, మంత్రులకి, ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని కోరుకుంటా ఉన్నాను. సో అలా నాకు ఇంకా నేను ఆ దృష్టిలో ఇంకా వెళ్ళలేదు అసలు. బేసిక్గా ముందు ఏంటంటే డిపాజిట్స్, లోనింగ్, రికవరీ, వీటి మీద దృష్టి పెడతా. తర్వాత ఏమున్నాయా అనేది సానుకూలంగా అప్పుడు నేను స్పందిస్తా, చెక్ చేసుకొని. మనం ముందు రాగానే నేను పాత ఏమున్నాయో చూస్తాను, ఇవన్నీ మనం చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అప్పుడు ఏంటంటే మనకి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ముందు నాకు తక్షణ కర్తవ్యం బ్యాంకు డిపాజిట్స్, తర్వాత కరెంట్ అకౌంట్స్ పెంచడం, ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేయడం, ఇటువంటి చేసి మనం మంచి పేరు రావాలి అని కోరుకుంటా ఉన్నాం. కానీ నాకు అందరూ మన బ్యాంక్ ఎంప్లాయీస్
మొత్తం 35 బ్రాంచీలు 175 సొసైటీలు ఉన్న ఈ డిసిసిబి బ్యాంకు ప్రతి ఒక్క ఉద్యోగి నాకు సహకరిస్తాడనే కోరుకుంటున్నా. నేను వాళ్ళకి పూర్తిగా సహకరించి నాకు కావాల్సిన రీతిలో నేను పని చేయించుకుంటాను.